ఈ ఊరు ఊరు చిన్నదంటున్నారు. ఇంగ్లీష్‌లో ఏమనుందో చూడండి. బిహోల్డ్ నౌ ద సిటీ అంటున్నాడులేండి. సిటీ ఈజ్ నియర్ ఎనఫ్ టు ఫ్లీ. చిన్నదైన సిటీ అండి అది. విలేజ్ కాదు, లేదా చిన్న తండా లాంటిది కాదనమాట. పోనీ ఏదైనా అనుకుందామండి. ఆ ఊరు అంటే మనుషులు ఉంటారా ఉండరు అందులో? ఉండే అవకాశం ఉందా లేదా? అప్పుడే కాదు, సిటీ అనేది అదే కదా, ఖాళీ సిటీ కాదు అంతే కదా. ఇప్పుడు దాంట్లో మనుషులు ఉన్నారు. వాళ్ళకి పక్కన చుట్టుపక్కల నాశనం అయిపోద్దని తెలియదు. మీకు 2 పాయింట్లు చెప్తున్నాను ఇక్కడ. ఇక్కడ ఏం చెప్పారు? ఈ కీడు సంభవించి చచ్చిపోతానేమో, లేదు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, అక్కడికి వెళ్తాను, నాకు పర్మిషన్ ఇవ్వన్నాడు ఈయన లోతు. అప్పుడు దేవదూత ఏమంటున్నాడు? ఈ ఊరిని నాశనం చేయను అన్నాడు. అన్నాడా? అంటే ఈ ఊరిని నాశనం చేయలే. తర్వాత నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. సో ఈ సిటీ కానీ ఊరు కానీ ఈ పక్కన ఎక్కడికో తప్పించుకుని వెళ్తున్నారు. అక్కడ ఊరు అంటే కంపల్సరీగా జనాలు ఉంటారు. దాంతో మీరు అంగీకరిస్తారు కదా. ఓకే, నెక్స్ట్. ఈ విషయంలో నీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేశాను అన్నాడు. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పో, అంటే ఆ సిటీకి కానీ ఆ ఊరికి కానీ. నీవు అక్కడికి చేరే వరకు నేనేం చేయను. అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టారంట. ఆ తర్వాత జోర్ అన్నారు ఇంగ్లీష్లో. ఓకే, లోతు సోయర్కి వచ్చాడు, అంటే ఆ ఊరికి వచ్చేసాడు. అప్పుడు అంటే అతనున్న ప్లేస్ నుంచి, సొదొమ నుంచి ఈ సోయర్ అనే ఊరికి వచ్చేసాడు. అయితే ఒకటండి, చెప్పండి. ఆ సోయర్కి అంతకు ముందు ఏ పేరు లేదంటారా? ఏదో ఉండే ఉంటది, మనకు తెలియదు ఇక్కడ. ఎందుకంటే మనకి ఇక్కడ లూజుగా ఒకప్పటి లూజ్ అనబడి, ఒకప్పటి లూజ్ అంటాడు. సో ఈ సోయర్ కూడా అప్పట్లో ఏదో పేరుంది. ఆ పేరు మనకి ఇక్కడ చెప్పలేదు, కానీ ఈ సంఘటన జరిగినందుకు ఈ ఊరికి సోయర్ అని పేరు పెట్టబడింది, ఆ టైంలో పెట్టబడింది తర్వాత అని ఈ గ్రంథం రాసినప్పుడు చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఎవరైతే మోషే రాశాడంటారో ఆ టైంలో ఈ కథ రాసినప్పుడు ఈ పేరు చెప్తున్నారు. అది సో ఇప్పుడు సోయర్ అంటున్నాం కదా, దానికి పేరు ఇలా వచ్చింది అప్పట్లో అని చెప్పేసి చెప్తున్నాడు. సో లోతు ఈ జోయర్ అనే ప్లేస్కి వచ్చినప్పుడు సూర్యుడు ఉదయించాడు. అంటే అంత టైం పట్టిందన్నమాట. అతను మరి అక్కడ పైన ఏమో తెల్లారిందంటాడు, బట్ కానీ ఇక్కడికి వచ్చేసరికి సూర్యుడు ఉదయించాడు. ఓకే, బాగుంది. అప్పుడు ఎప్పుడు ఆ సొదొమ ప్లేస్ నుంచి ఈ సోయర్కి వచ్చేసాక లోతు ఫ్యామిలీ, అప్పుడు యెహోవా సొదొమ మీద గొమొర్రా మీద యెహోవా యొద్ద నుండి గంధకాన్ని అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణాలని, ఆ మైదానాన్ని, ఆ పట్టణాల్లో నివసించిన వారిని, నేల మొలకల్ని అంతా నాశనం చేశాడు, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలని. అండ్ అట్ ద సేమ్ టైం ఈ లోతు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈ సోయర్ అనే ఊరిలో, ఈ సోయర్ అనే ఊరిని ఏం చేయలే. అది క్లియర్ కదా, ఏమీ చేయలే. 26వ వచనం. అయితే లోతు భార్య అతను వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయింది. అంటే వెనక్కి తిరిగి చూడొద్దన్నారు అక్కడ, పని వెనక్కి తిరిగి చూసింది ఇక్కడ కాబట్టి చంపేశారామని. ఉప్పు స్తంభం అయిపోయిందంట. ఓకే, కాసేపు అనుకుందాం. అప్పుడు ఏం జరిగింది? తెల్లవారినప్పుడు, మరి ఇందాకే మరి సూర్యుడు వచ్చారన్నారు, అంటే మరి అబ్రహాం వేరే ప్లేస్లో ఉన్నాడు అటుపక్కన రివర్కి. ఇజ్రాయెల్ సైడ్, అప్పటికి ఇజ్రాయెల్ అని పేరు లేదు, కనాన్లో ఉన్నాడు. అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రా వైపు చూసినప్పుడు అక్కడంతా పొగ వస్తుంది ఆ ఊరి నుంచి. ఆ పొగ ఎలా ఉందంటే ఆవము పొగవలే లేచుచున్నది, అంటే చిమ్నీ క్లిన్ పొగలా లేస్తుందంట. ఓకే, ఫర్నేస్ నుంచి పొగ వస్తున్నట్టు, అంటే ఆ ఊరు మొత్తం నాశనం అయిపోయిందని చెప్తున్నారు. దేవుడు ఆ మైదాన పట్టణాలను పాడు చేసినప్పుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణాలని నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్య లోతు నశించకుండా అతన్ని తప్పించాడని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ జాగ్రత్త గుర్తుంచుకోండి, లోతు ఉన్న ఊరు నాశనం అవ్వలేదు, ఆ సోయర్ అనే ఊరు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? 30వ వచనంలో లోతు సోయర్లో నివసించడానికి భయపడి, అంటే ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడ భయపడ్డాడంట అక్కడ ఉండడానికి. మరి ఎందుకు భయపడ్డాడో మనకైతే తెలియదు. అక్కడ ఊరుంది, ఊళ్ళో జనాలు ఉన్నారు, ఆ ఊరికి ఏమీ కాలేదు, అయినా భయపడ్డాడు. భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయర్ నుండి పారిపోయి ముందు ఎప్పుడైతే ఎక్కడైతే ఆ పర్వతంలో నివసించమన్నాడో దేవదూత, అక్కడికి వెళ్ళిపోయాడు. అతడు అతని 2 కుమార్తెలు ఒక గుహలో నివసిస్తున్నారు. ఎందుకంటే మరి భార్య ఉప్పు స్తంభం అయిపోయిందిగా, చచ్చిపోయింది. సో వీళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు, గుహలో ఉంటున్నారు. అప్పుడు ఏం జరిగింది? అట్లుండగా ఇక్కడ దరిద్రం స్టార్ట్ అవుద్ది. అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు, ఈ పాయింట్ ఒకటి నోట్ చేసుకోండి, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవటానికి లోకంలో ఏ పురుషుడు లేడు అంటున్నారు. మనం ఇప్పుడే చూసాం ఈ సోయర్ని వాళ్ళు ఏం చేయలే, దేవుడు ఏం చేయలే. ఆ సోయర్ అనే సిటీ బాగానే ఉంది, గ్రామం బాగానే ఉంది, మరి అందులో మగాళ్ళు లేరా చెప్పండి? మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఏమంటున్నారు?
లోకంలో ఏ పురుషుడు లేడంట. అందుకని మన తండ్రికి ద్రాక్షారసం తాగించి అతనితో శయనిద్దామని చెప్తున్నారు వీళ్ళు. మన తండ్రి వలన సంతానం కలుగు చేసుకుందాం రమ్ము అని చెప్పిందంట ఒక చెల్లితోటి. కొంచెం పైకి వెళ్ళండి మహోదయ, కొంచెం పైకి వెళ్ళండి. 28 నుంచి ఒకసారి చూపించండి. ఓకే, గాట్ ఇట్. ప్లీజ్ గో హెడ్. నేను మాట్లాడు. ఇప్పుడు ఈ సోయర్ అనే ఊళ్ళో జనాలు ఉన్నారు, కానీ అక్కడ